అదే ఊహించాను సార్. ఇప్పుడు షష్ఠి గారి వల్ల జానీ మాస్టర్ కి వెళ్ళిపోయిద్దేమో అనుకున్నా నేను. పాపం జానీ మాస్టర్ పిల్లలు ఆయనకి పెళ్ళైంది కదా, అయితే దానివల్ల అసలు షష్ఠ జానీ మాస్టర్ దానివల్ల సమాజానికి అంత తెలిసిపోద్ది. ఈమె కూడా ఏం క్యారెక్టర్ మీద మచ్చ లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల కదా, ముందర కొరియోగ్రాఫరా ఎవరో డాన్స్ మాస్టర్ అది తీసి పక్కన పెడితే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు పెద్ద ఆమె వేసుకుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆమెకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ అప్రూవ్ అయ్యేది కొన్ని రోజులు ఉన్నట్టయితే. మంచి వచ్చేదో చెడు వచ్చేదో ఉంటే తెలిసిపోయేదే కదా. మా జానీ మాస్టర్ కన్నా వెళ్ళిపోయేదే. మరి అసలు ఇది కుట్రతో జరిగిందో అది తెలిసిపోయేది, ఏదో ఒకటి తెలిసిపోయేది. ఎవరు అట్లా చేయర్లే, ఎందుకు చేస్తారు అట్లా? ఓటింగ్ లో జానీ మాస్టర్ అట్లా చేసే వ్యక్తి కాదు ఆయన. ఆయన వల్లనే పైకి వచ్చింది. గురువు ఆయన, గురువు స్థానంలో ఆమెకు మొత్తం అసలు ఆయన వల్లనే ఆమెకు ఆ పేరు వచ్చింది. గురువుకు మరి ఉన్న నాళ్ళు నేర్చుకుంది. ఆమె పైకి వచ్చి నాకు ఎన్నుకోటి ఎందుకు పొడిచిందో ఆమెకే తెలియాల. పాప పుణ్యం, ఒక ఆడపిల్ల కాబట్టి తల్లిగానే నిందెయ్యకూడదు, తప్పది. కాకపోతే ఆమెకే తెలియాలి అది. సుమన్ శెట్టి ఇంకా మాటే మొదలు పెట్టాలి, ఆడితే కదా మనం చెప్పాల్సింది. కొద్దిగా ఆడిండు ఆయన, కామెడీ మేన్ కాబట్టి ఆయన కామెడీ చేస్తే బాగుంటది. చెయ్యలే ఇంకా ఆయన చాలా సీనియర్ కదా, ఆయన చాలా చేసేది ఉంది. ఆయన మాటలకే నవ్వుతావు. ఆయన మరి ఏమని బాగుంటది. ఇప్పుడు కొంత నవ్వితే ఆరోగ్యం కదా. ఇప్పుడు ఆయన చేసేదే అది కాబట్టి వాళ్ళ వల్ల అదే కోరుకుంటాం మేము చూసేవాళ్ళం. అయ్యా ఫస్ట్ కామనర్స్ సెలబ్రిటీలు అని తీసి పక్కన పెట్టండి. హౌస్ లోకి పోయి నాకు ఇద్దరు ఒకటే కదా, అది తప్పు, అది మాట్లాడకూడదు. ఇప్పుడు సెలబ్రిటీ అని వాళ్ళకొకటి వీళ్ళకొకటి ఇద్దరు కలిపి ఒకే ఇచ్చింది నాగార్జున అన్న. మళ్ళీ మనం మళ్ళీ బయట మళ్ళీ తయారు చేస్తే ఇంకా ఉపయోగం ఏముంది? మనమే పిచ్చోళ్ళం, మాట్లాడే విధానం నేర్చుకోవాలి మనం ఫస్ట్. గుండు హరీష్ ఎలా ఆడుతున్నాడు? ఆడుతుండే కానీ కొద్దిగా ఆడాడే, టంగ్ స్లిప్ అయింది. నిజాతి పరుడే ఆయన, నిజాతి పరుడే కానీ ఆడాడు కొంచెం స్లిప్ అయింది. ఒక్కలని కాదు, ఎవరు నిజాతిగా ఆడితే నేను వాళ్ళ గురించే చెప్తా. ఆడుతుండు కానీ పాపం కొంచెం స్లిప్ అయింది 2 సార్లు. మనం చూడలేదు అయితే చేస్తాడు చేస్తాను. ఇమానీ ఎందుకు చేయట్లే, కామెడీ చేస్తుంటే చూసే వాళ్ళకి కళ్ళు లేవా? చూస్తూనే ఉంటాయి. కాకపోతే ఆయన లేడు, గుండంకులు కాదు, ఇంకొక ఆయన కామెడీ చేశారు. జయంలో చేసింది ఆయన పేరు మర్చిపోయినా, సుమన్ శెట్టి గారు. ఆయన కూడా కామెడీ చేస్తే చూడాలనేది బాగుంది. తనుజ ఆమె కూడా ఆడుతూనే ఉంది, బాగానే చేస్తుంది అంట. ఆమె తెలిసిన వరకు ఆమె చేస్తుంది. ఆమె క్యూట్గా ఉన్నాయి, ఆమె చేసే ముద్దుగా ఉన్నాయి. ఉంటున్నా ఉందో తెలియదు కానీ అసలుకైతే ఆమె చేసేది మాత్రం ముద్దుగా ఉంది. బాగానే ఆడుతుంది. కాకపోతే ఆమెని కొద్దిగా యూత్ కాబట్టి ఆ యాంగిల్లో చూస్తున్నారు. చూపిస్తుందా మరి? చూపిస్తుంది మరి పోయింది అందుకు చూపిపోతే మీరు చూస్తారు. అసలు ఎవరు చూడరు. ఓటు కూడా అన్ని చూపిస్తుంది పాపం, చూపిస్తూనే ఉంది. ప్రయత్నం చేస్తూనే ఉంది. అవుతుంది. ఆ చిన్న కిచ్చుడు బాబు ఉన్నాడుగా, ఆర్మీ మ్యాన్ బాబుతో కొద్దిగా చూస్తుంది. బాగుంది. ఏమైంది? మంచి అమ్మాయి కదా, చూసినది మాత్రం చెడిపోయిందా? సంజన గురించి చెప్తారు. కెప్టెన్ సంజన బాగా ఆడుతుంది. ఆమె ఫస్ట్ చూసినప్పుడు ఏం బాగా ఆడుద్దా అనుకున్నాం. గుడ్డు దొంగతనం చేసిందిగా, ఆ గుడ్డు వాళ్ళ పైకి లేసింది. అంటే ఇప్పుడు అందరు కలిసి సంజనాని కెప్టెన్ అయినా కూడా ట్రిగర్ చేస్తున్నారు, అందరు గొడవ పడుతున్నారు. కామనర్స్ అందరు కలిసి సంజన మీద గొడవ పడుతున్నారు. మళ్ళీ కామనర్స్ అని కాకుండా కామనర్స్ కాదు, గేమర్స్ కాదు, అలా పోయి నాకు అందరు సెలబ్రేట్ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే. కానీ కాబట్టి ఆమె కెప్టెన్ వచ్చింది కాబట్టి ఆమె విలువ ఇవ్వాలి, వీళ్ళు కూడా వినాల. మన చెప్పిండు నాగార్జున సారు, బాగానే చెప్పిండు. ఆయన కూడా ఇయ్యాలనే చెప్పిండు. అది బాగానే ఆడుతున్నారు అందరు, ఎవరు తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు. దమ్ము శ్రీజ కూడా బాగానే ఆడుతుంది కానీ కొద్దిగా ఆడాడు, ఆవిడ హచ్చింది చేస్తే పడ్డాయి నిన్న.
ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? ఎవరు కొద్దిగా దమ్ము శ్రీజ, మళ్ళా గుండంకులు కూడా కొద్దిగా టంగు స్లిప్ అయింది. పాప ఆయన ఫీల్ అవుతుండు, బయటకు వచ్చినా కానీ ఫీల్ అవుతుంది. గుండంకులు అంటే మాస్క్ నేను బజ్జాని నువ్వు తీసుకుంటుండు, మళ్ళా పోతాడు వాళ్ళ బయటకు వచ్చినా గుండంకులు. ఇంకో గుండంకులు మనీష్ మర్యాద మనసు బాగా బాగానే ఆడతాడు, మంచిగానే ఆడతాడు. ఆయన కూడా బాగానే చెబుతుండు, చెప్పటం బాగానే చెబుతుండు, బాగానే ఆడుతుండు. ఏమైంది ఎవరు తగ్గట్టలా నటిస్తున్నట్టు ఏం లేదు. ఆడితే ఒక రోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, ఇంకా 20 రోజులు పోయినా కానీ బయటపడతారు కదా వాళ్ళు. వాళ్ళు తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు 10 రోజుల్లో మనం చెప్పలేము అనుకో, ఇంకొక 20 రోజుల్లో 15 రోజుల్లో తెలిసిపోద్ది వాళ్ళు నటించేది. చివరికి నేను అనుకున్న సోల్జర్ గెలుతాడేమో అనుకున్నా. సోల్జర్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకంటే మన దేశానికి